అయితే సాగర్ గారు, ఒక కమిషన్ పుట్టుక, అలాగే దాని అర్ధాంతర నిష్క్రమణ, చావని నేను అన్ను కానీ అర్ధాంతర నిష్క్రమణ, తిరిగి మళ్ళీ దాని రీబర్త్, ఇవన్నీ మీరు చూశారు. అండ్ మూడింటిని చాలా దగ్గర నుంచి ఫాలో అయ్యారు. సరే, కమిషన్ విచారణ సందర్భంగా మరి అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని పిలిచి, అదే ఇందులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఏదో ఉద్దేశపూర్వకంగా అక్కసు కొద్దీ మమ్మల్ని వేధిస్తారనే అభిప్రాయంలో అప్పటి ప్రతిపక్షం ఉంది కదా. అవును, కమిషన్ ఎదుట వాళ్ళు హాజరయ్యారు సార్? ఎవరు హాజరయ్యారు? కాంగ్రెస్ లీడర్స్. ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ లీడర్స్ ని, అసెంబ్లీలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ లీడర్స్ ని విట్నెస్ లుగా పిలిచారు. ఈవెన్ అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అశోక్ గజపతిని ఆయన కూడా విట్నెస్ గానే పిలిచారు. అప్పటికి ఫైనాన్స్ మినిస్టర్ అంటే తెలుగుదేశం టైంలో ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే. ఈ కేసులో ఒక 5 జీవోలు ఇచ్చారు. 5 జీవోలు 15 కోట్ల ఎంతో అక్రమార్కుల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడానికి కారణం ఈ 5 జీవోలు అనేది ఒక అంచనాకు వచ్చి, ఈ 5 జీవోలు మీరు ఎలా రిలీజ్ చేశారు, ఆర్థిక శాఖ మంత్రిగా మీరు ప్రాపర్గా గైడ్ లైన్స్ ఫాలో అయినారా లేదా అనేది అడగాలనేది ఆయన ఉద్దేశం. అడిగితే జస్టిస్ సోమశేఖర్ అడిగారు అశోక్ గజపతి, అప్పటి ఆర్థిక మంత్రి. ఆయన వచ్చారు, హాజరయ్యారు కమిషన్ ముందు. మధ్యలో మాత్రం ఈ కమిషన్ మీద మాకు నమ్మకం లేదు, ఈ కమిషన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కావాలనే పునరుద్ధరించి మమ్మల్ని వేధించాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి అప్పటికి వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చేసారు. ఈ కమిషన్ పార్షియల్ గా ఉంటుందేమో అని అనుమానాలు ఉన్నాయి మాకు అనేసి అన్నారు. ఈ జీవోలు ఎప్పుడు రిలీజ్ చేశారన్న దానికి ఆయన సమాధానం చెప్పలేదు, దాటవేశారు. ఏమన్నారంటే, ఈ చాలా టైం అయిపోయింది, ఈ ఇంత టైం తర్వాత ఆ జీవోలు రిలీజ్ అవుతున్నప్పుడు ఏం ఆలోచించాను అనేది ఇప్పుడు నేను కరెక్ట్గా రికాల్ చేసుకోలేను అనేది ఒక స్టాక్ రిప్లై ఆయన ఇచ్చారు. బట్ ఆఫ్టర్ దిస్ లెంగ్త్ ఆఫ్ టైం ఐ కెనాట్ ఎగ్జాక్ట్లీ రికాల్ అనే రిప్లై. ప్రతి ప్రశ్నకి అదే రిప్లై ఇచ్చారు ఆయన. ఇవ్వడంతో పాటు కమిషన్ అధిపతి మీదే ఆరోపణ చేశారు, మీరు పార్షియల్గా ఉంటారేమో అని మాకు అనుమానం ఉంది, వీఆర్ నర్చరింగ్ ఇన్ అప్రహెన్షన్ that you are likely to be, you are unlikely to be impartial అన్నట్టుగా చెప్తే ఆయన జస్టిస్ సోమశేఖర్ అడిగారు, ఈ కమిషన్ ఏర్పాటు చేసింది మీ ప్రభుత్వమే, మీరు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదే అభిప్రాయంతో ఏర్పాటు చేశారా, ఇప్పుడు రివైవ్ చేసినప్పటికీ మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకున్నారా అని ఇలా కొంచెం క్వశ్చన్ చేసేసరికి ఆయన అవుట్ ఆఫ్ బాక్స్. నాకు హ్యావ్ ఏ క్వశ్చన్ సాగర్ గారు, మీరు దాదాపు మోర్ దాన్ 2 decades యు హావ్ కవర్డ్ జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థకు కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, ఆ ఫ్రేమ్స్ దాటి మాట్లాడితే దే విల్ బి సబ్జెక్టెడ్ టు పనిష్మెంట్ కదా. మీరు జడ్జి, నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అలాగా. మరి అప్పుడు జస్టిస్ సోమశేఖర్ ఏం అనలేదా, అడగలేదా? ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇలా ఎప్పుడైతే ప్రశ్నించారో, మీ ప్రభుత్వమే మమ్మల్ని ఫస్ట్ అపాయింట్ చేసింది, రివైవ్ చేసింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సో 2 ప్రభుత్వాలు నన్ను నమ్మినట్టుగానే ఉన్నది ఆన్ రికార్డు, ఈ అపనమ్మకం ఎక్కడొచ్చింది, నా మీద ఎందుకు వచ్చింది అని అడిగితే అశోక్ గజపతి గారు, మీరు నన్ను వేధిస్తున్నారు, కావాలంటే ఊరు తీసేయండి నన్ను అని అన్నారు. సచ్ అన్ ఇంటిగ్రిటీ, అశోక్ గజపతి గారు అంటే గొప్ప ఇంటిగ్రిటీ ఉన్న నాయకులు అండి. ఆయన ఆనెస్ట్ మ్యాన్, ఆయన వరకు ఆయన ఆనెస్ట్, ఇవాటి వరకు కూడా ఆయన మీద చిన్న మార్పు ఉండలేదు. ఆయన అలా అనేసరికి సగం మంది, చాలా మంది విత్ ఇన్ ది జ్యుడిషియరీ అండ్ అవుట్ సైడ్ జ్యుడిషియరీ ఆల్సో ప్రిజుడిస్డ్ అయినారు. ఈ కమిషన్ ఏమైనా అన్ఫేర్ గా ట్రీట్ చేసిందా ఆయన అని చెప్పి. ఆ తర్వాత కమిషన్ ఏర్పాటు ఫంక్షనింగ్, ఐ థింక్ ఆ వార్తలో ఒక ఇది కూడా వచ్చింది, మంచి బ్యానర్ కూడా వచ్చింది, అశోక్ గజపతిరాజు గారు మాట్లాడిన దాని మీద, ఉరి తీయండి అనేది మొన్నాడు అన్ని పత్రికల్లో బ్యానర్లు వచ్చింది. దాంతో చాలా మంది ప్రెజుడిస్ అయినారు. ఏమైనా అశోక్ గజపతి లాంటి ఆనెస్ట్ మ్యాన్ ఇలా అన్నారంటే ఏమైనా ఆయన అన్ఫైర్ గా ట్రీట్ చేస్తున్నారా అని. నిజానికి ఆయన ఎప్పుడు అన్ఫైర్ గా ట్రీట్ చేయలేదు. ప్రశ్నలకు ఆయనే సరిగ్గా సమాధానం చెప్పలేదు, గుర్తులేదు అన్నారు. కమిషన్ మీదే ఆయన ఆరోపణ చేశారు, మీరు నిష్పక్షంగా ఉంటారని నమ్మకం మాకు లేదు అని అన్నారు. దాంతో మీ ప్రభుత్వం నన్ను ఏర్పాటు చేసింది, నా కమిషన్ ఏర్పాటు చేసింది, పునరుద్ధరించింది ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు,
కానీ ఏర్పాటు చేసింది మీరే అయినప్పుడు మీరు అప్పటికి మీకు నా మీద నమ్మకం లేకుండానే చేశారా, లేకపోతే ఈ నమ్మకం లేకపోవడం అనేది ఈ మధ్య కాలంలో జరిగిందా, ఎందుకు జరిగింది అని ఇలా కొన్ని అడిగేసరికి అశోక్ గజపతి గారు అఫెండ్ అయిపోయి మీరు నన్ను కావాలంటే ఉరి తీసేయండి, ఇక నేను ఇలా ప్రశ్నలతో వేధించకండి అని అన్నారు. అంటే ఇక దాన్ని మర్నాడు పత్రికలన్నీ హడావుడి చేశాయి. దాంతో ఆ కమిషన్ ఈ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ మీద స్టే చేసి భూసేకరణకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ మీద స్టే ఆ, ఇచ్చింది. stay ఇచ్చారు. భూసేకరణ సివిల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద you can go భూసేకరణ, ahead. కొంచెం బెటర్ గా ఉండాలంటే ఫ్లాలెస్ గా ఉండాలి, భూసేకరణ ఇటుపైన ఏ తప్పులు లేకుండా జరగాలంటే ఏం చేయాలంటే దాని మీద సజెషన్స్ ఇవ్వడానికి ఒక సెపరేట్ మ్యాండేట్ ఉంది కమిషన్ కి. ఆ మ్యాండేట్ ను కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ లో అసలు ఈ కమిషన్ రివైవలే తప్పు, Hmm.